సో కీర్తన 135వ అధ్యాయము 1వ వచనంలో దేవుణ్ణి ఏమంటున్నాడు? స్తుతించండి, స్తుతించండి. దేవుని యొక్క సేవకులు అంటే దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సేవకులు కాదు, కానీ దేవుణ్ణి, ఆయన నామముని నమ్మిన మనమందరం కూడా దేవుణ్ణి సేవించే వాళ్ళమే. మనము, నీవు, నేను, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎవరైతే సేవిస్తుంటారో వాళ్ళందరూ దేవునికి సేవకులు. అంత మాత్రమే కాదు, దేవునికి సేవకులు మాత్రమే కాదు, దేవుని యొక్క పిల్లలం, దేవుని యొక్క కుమారులమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మన యొక్క హృదయంలోకి వచ్చి, నువ్వు కాదు ప్రార్థన చేసేది, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం, కానీ యేసు ప్రభువే ఆయన మనలో ఉండి, ఆయన అబ్బా తండ్రి, ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా తండ్రి అని పిలిచేవాళ్ళు కాదంట. ఏ ఒక్కరు కూడా అంత భయపడేవాళ్ళు, తండ్రి అని పిలిచేవాళ్ళు కాదు. దేవునికి అంత భయంతో ఉండేది. పాత నిబంధన అంటే భయము, కానీ క్రొత్త నిబంధన అంటే విశ్వాసము. తేడా ఇది. పాత నిబంధనలో మీరు ఎక్కడ చూసినా భయం అనేది కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో మీరు ఎక్కడ చూసినా భయం కనబడదు. ఏం కనిపిస్తుంది? విశ్వాసము. విశ్వాసము. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా తేడా. పాత నిబంధన ప్రజలందరూ యేసు ప్రభు దేవుడు వస్తుందంటే గడగడ వణికిపోయేవారు, కానీ ఆ వణికే భయమును దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడు పాత నిబంధనలో మొట్టమొదటిసారిగా సీనాయి పర్వతం మీకు దిగి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ గడగడ వణుకుతున్నారు. ఆ యొక్క మెరుపులకి, ఆ యొక్క అగ్నికి వాళ్ళు తట్టుకోలేక మోసే దగ్గరికి చేయమంటారంటే, మోసే నీవు మాత్రమే దేవుని దగ్గరికి సమీపించు, మేము ఆయనను చూస్తే మేము బ్రతకలేము. ఎంత భయం చూడండి దేవుడు అంటే వాళ్ళకి. కానీ ఇప్పుడు యేసు ప్రభు మనల్ని అలా భయంతో బ్రతకమని చెప్పకుండా ఆయనే నీలోనికి వచ్చింది. ఆయనే మన యొక్క హృదయంలోనికి వచ్చి, మనము దేవుని దగ్గరికి పోవడం కాదు, కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి, చూడండి ఆయన ఎంతగానో మన కొరకు తగ్గించుకుందో. పాత నిబంధనలు అయితే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. బాబు నేనే పాపం చేసినాను, నేనే తప్పు చేసినాను, ఒకవేళ నా పాపంని బట్టి ఆయన నన్ను శిక్షిస్తాడేమో అని. అందుకనే ప్రజలందరూ భయంతో గడిపేవాళ్ళు. పాపము చేసిన పాపము అనే మనసాక్షితో ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఆ పాపపు మనసాక్షిని మనకు లేకుండా తీసివేసింది కనుకనే మనము ధైర్యముగా దేవుని వద్దకు రాగలుగుతున్నాము. ధైర్యంగా తండ్రి అని పిలవగలుగుతున్నాము, తండ్రి అని మొరబెట్టగలుగుతున్నాం. కారణం ఏంటిదంటే యేసు ప్రభు ఏం చేసిండు? మన యొక్క పాపమునంతటినీ ఆయన తీసేసేసిండు, మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. పాత నిబంధనల గ్రంథంలోనైతే ఎవరైతే దేవుని యొక్క మందిరంలో ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క మందిరంలోనికి రావడానికి దేవుడు అందరికీ అవకాశం ఇచ్చింది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొంతమందికి మాత్రమే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళే అవకాశం ఉండేది, అందరికీ లేదు. ఏం లేదు, అందరికీ అవకాశం లేదు. ఏముండేది? వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. జనులందరూ, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కేవలము బయట ఆవరణంలోనికి మాత్రమే వచ్చేవాళ్ళు, బయటకు మాత్రమే. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క మహిమ నిలిచి ఉండేటటువంటి స్థలం,
దేవుని యొక్క 10 ఆజ్ఞలు కలిగినటువంటి స్థలము, ఆయన కరుణాపీఠం ఉన్నటువంటి స్థలం అది. దేవుని యొక్క కేరూబులు రెక్కలు చాపి ఉన్నటువంటి ఆ స్థలము. ఎల్లప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడికి దిగి వచ్చేది. ఎప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడిని నివాసం చేసేది కనుక ఒక్కరు కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని మహిమను చూసి బ్రతకలేమని చెప్పేసి ఎప్పుడు కూడా ఈవెన్ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ఎలా వచ్చేది, రక్తము తీసుకొని, తన యొక్క సొంత రక్తం కాదు, వేటి రక్తము, గొర్రెలకి మేకల యొక్క రక్తము తీసుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చేవాడు. అంత భయం దేవుని చూడాలంటే. కానీ ప్రతిరోజు యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి మాత్రమే వచ్చేవాడు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేవాడు కాదు. పరిశుద్ధ స్థలంలో ఏమేముంది, దీపస్తంభము, అదేవిధంగా బల్ల మీద యాజకులు తినడానికి రొట్టెలు, అదేవిధంగా ఆ యొక్క తెర ఉండేది. పరిశుద్ధ స్థలముని అతి పరిశుద్ధ స్థలముని వేరు చేయడానికి తెర ఉండేది. అదేవిధంగా తెర ముంగల ప్రతిరోజు ధూపమును, దేవునికి సాంబ్రాణి, దేవునికి నైవేద్యం అర్పించడానికి యాజకులు వచ్చి ఆ ధూప వేదిక దగ్గర ఆ ధూపముని వేసేవాళ్ళు. అంత భయంకరంగా ఉండేది. దేవుని చూడాలి. కారణం ఏంటంటే వాళ్ళందరూ పాపపు మనస్సాక్షితో ఉన్నారు. ప్రజలైతే ఈ లోపలికి కూడా రాలేకపోయేవాళ్ళు. కానీ యేసు ప్రభు మనల్ని వాళ్ళకంటే ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుకనే యేసు ప్రభు ఏం చేసిందంటే ఆ తెరని చీల్చేసిండు. తెర మనం చదువుతాం, ఎప్పుడు గుర్తుపెట్టుకోం. కేవలము యేసు ప్రభు ఆ సిలువ వేయబడుతున్నప్పుడు ఆ యొక్క సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం. యేసు ప్రభు ఆ యొక్క సిలువలో కేక వేసి చనిపోయినప్పుడు ఏమైంది, దేవాలయం యొక్క తెర 2గా చినిగిపోయేది అని ఉన్నది. అంటే ఈ దేవుడిని చూడకుండా ఏదైతే మనకు అడ్డుగా ఉన్నదో ఆ యొక్క తెరని దేవుడు ఏం చేసేసిండు, 2గా చించేసేసిండు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు, మీరు తండ్రి అని పిలిచే అవకాశం ఇచ్చిండు. తండ్రి అని ఆయన దగ్గరికి వచ్చే అవకాశం ఇచ్చిండు. ఆయనను చూసే అవకాశం ఇచ్చిండు. ఆయనను ప్రేమించే అవకాశం ఇచ్చిండు. ఆయనను కౌగిలించుకునే అవకాశముని యేసుక్రీస్తు మనకు దయచేసిండు. ఆయనను చూసే అధికారం మనకి ఇచ్చిండు. నేను చూడలేని దేవుణ్ణి అని ఇప్పుడు చెప్పలేను. పాత నిబంధనల గ్రంథం అయితే అది సరిపోయేది. కానీ కొత్త నిబంధనలో నువ్వు దేవుణ్ణి డైరెక్ట్ గా చూడొచ్చు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క స్వరమును వినొచ్చు. అననీయ ఉన్నాడు ఒక ఆయన, 9వ అధ్యాయం అపోస్తుల కార్యంలో అననీయ ఉన్నాడు. అననీయ ఒక విశ్వాసి. దేవుడు ఆయనతో మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది దేవుడు? అననీయ అనే విశ్వాసి. ఆయన ఎక్కడున్నాడు? దమస్కు పట్టణంలో ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసితో యేసు ప్రభు ఆయనతో మాట్లాడితే ఆయనకు ఏం చెప్తున్నాడు? పౌలు గురించి తెలియజేస్తున్నాడు. పౌలు ఎవరింటిలో ఉన్నాడు? పౌలు ఎక్కడ ఉన్నాడు? పౌలు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతని యొక్క కన్నులు ఏ విధంగా చీకటి పొరల చేత, ఏ విధంగా అతని యొక్క కన్నులు వెలుగు చూడలేక అతని యొక్క కన్నులు పోయినాయి. ఇవన్నీ ఎవరింటిలో ఉన్నాడు? ఏ పట్టణంలోనికి వెళ్ళాలి, ఏ వీధిలోనికి వెళ్ళాలి, అవన్నీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుడు నీవు ఎక్కడ ఉండాలి, నువ్వేం చేయాలి, నీ పని ఏంటిది, నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఇవన్నీ మనం అనుకుంటాము. ఇవన్నీ దేవుడు దైవ సేవకులు మాత్రమే చూపిస్తాడులే. దేవుని యొక్క గొప్ప గొప్ప సేవకులకే చూపిస్తాడు అనుకుంటాం. తప్పు. దేవుడి అందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? కీర్తన 32వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. ఏమని ఉంటుంది? చదవండి. కీర్తన 32వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి
నీవు నన్ను రక్షించదవు. 8వ వచనం కూడా చదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గములో నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీకు ఉపదేశం చేసేదను, దేవుడే నీకు బోధిస్తాడంటున్నాడు. నీకు డైలీ ఎవరు నీకు బోధిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఇప్పుడు ఎక్కడున్నాడని చెప్పిన పాత నిబంధనలు అయితే దేవుడు ఇజ్రాయేలీల మధ్య ఉన్నటువంటి ప్రత్యక్షత గుడారంలో, నిబంధన మందసములో, అతి పరిశుద్ధ స్థలములు నివాసం చేసేవాడు. కానీ ఈ క్రొత్త నిబంధనలు దేవుడు మన యొక్క హృదయంలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? అందరు చెప్పండి, దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? నా హృదయంలో. ఎక్కడ? ఎవరున్నారు నీ హృదయంలో? దేవుడున్నాడు, యేసు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను నీకు బోధిస్తాను. ఏం బోధిస్తాను అంటున్నాడు దేవుడు? ఏం బోధిస్తాడు? నువ్వు ఎలా నడుచుకోవాలి, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం కలిగి ఉండాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ పని చేయాలి, అన్నిటిని దేవుడు నీకు బోధిస్తాడు. నీకు దేవుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు. సర్టన్ ఏజ్ వచ్చేసరికి నువ్వు దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉంటావు. దేవుడు నీకు బోధిస్తానంటున్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటదంటే ఆయన అభిషేకము నీకు సమస్తమును బోధిస్తుంది. నా వైపు చూడండి. ఆయన అభిషేకము నీకు సమస్తమును బోధిస్తుంది. ఆయన అభిషేకము అని అంటే దీని యొక్క అర్థం ఏంటిది? ఆయన ఇప్పటికే నిన్ను అభిషేకించి ఉన్నాడని అర్థం. పాత నిబంధనలు అయితే కొంతమందిని మాత్రమే దేవుడు అభిషేకించేవాడు. కానీ క్రొత్త నిబంధనలో నువ్వు యేసుక్రీస్తు యొక్క నిబంధనలోకి వచ్చినవు. ఎవరి నిబంధనకు వచ్చిన మనము? యేసుక్రీస్తు యొక్క నిబంధనలోకి వచ్చిన మనము. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా యొద్దకు వచ్చి ఉన్నారో నేను వారందరి మీద నా ఆత్మను కుమ్మరించి ఉన్నాను, అందరినీ నేను అభిషేకించి ఉన్నాను. నా అభిషేకం ఏం చేస్తుంది? నీకు బోధిస్తుంది, నీకు నడిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపడు పరిశుద్ధాత్మ మీకు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావు. అభిషేకం అంటే అర్థం ఏంటిది? నువ్వు ప్రత్యేకమైన వాడివి, ఏర్పాటు చేయబడిన వాడివి, సపరేట్. అనాయింటింగ్ అంటే అర్థం, అనాయింటింగ్ అంటే అదేంటో అనుకునేది. అభిషేకం అంటే ఏంటిదంటే నువ్వు ప్రత్యేకమైన వాడివి. ఏ విషయంలో నువ్వు ప్రత్యేకమైన వాడి అంటే ఈ లోకంలో జీవించే విషయంలో నువ్వు ప్రత్యేకమైన వాడు. కారణం ఏంటిదంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఇతరులు నడిచినట్టు సాధారణంగా నడవడానికి వీలు లేదు. అందుకనే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఆయన నిన్ను అభిషేకించి ఉన్నాడంటే అర్థం ఏంటిదంటే దేవుడే నీలోకి వచ్చి ఉన్నాడు. దేవుడు అభిషేకించి ఉన్నాడంటే పరిశుద్ధాత్మని, దేవుని యొక్క ఆత్మని ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు మనమందరము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాము కనుక దేవుని యొక్క ఆత్మ అంటే ఎవరంటే ఆదరించేవాడు. చాలా మంది ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను కన్సోల్ చేస్తే బాగుండని అనుకుంటాం. ఎవరైనా నేను చెప్పిన మాటలు వింటే బాగుండు. ఎందుకు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి? కారణం ఏంటిదంటే మన యొక్క హృదయంలో ఉన్న దుఃఖం పోతుంది, మన యొక్క హృదయంలో ఉన్న బాధలు పోతాయని చెప్పేసి ఏం చేస్తారంటే అందరూ ఇతరులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ లోక సంబంధులైన వ్యక్తులందరూ దేవుని చెప్తారు, లోక విషయంలో చెప్తారు, ఇంకా నీ యొక్క దుఃఖంని అధికం చేస్తారు.
వారి వలన మనకు ఆదరణ రాదు. ఇంకేమొస్తుంది? ఇబ్బంది వస్తాయి. దాని వలన మనం ఇంకా చెడ్డ మాటలు వింటాం, అపవిత్రమైన మాటలు వింటాం, వ్యర్థమైన మాటలు వింటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నేను నీకు నా ఆత్మను అనుగ్రహించి ఉన్నాను, నా పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాను. ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే, ఆయన నీలో ఉన్నాడంటే ఏ పని చేయడానికి వచ్చింది? ఆయన ఏం చేయడానికి వచ్చిండు? ఏం చేయడానికి వచ్చిండు? పరిశుద్ధాత్మ అనగానే మనం ఏమనుకుంటామంటే గొప్ప గొప్ప దైవ సేవకులు మాత్రమే అనుకుంటాం. కాదు, ప్రతి ఒక్కరికి అన్నాడు దేవుడు, ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసకి, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన తన యొక్క ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకొరకు అంటే ఆత్మ ఏం చేస్తుందంటే, చూడండి, దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందా? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? సమస్తమును మీకు బోధిస్తాడు. ఏం చేయడానికి వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నాకు దేవుని యొక్క వాక్యం అర్థం కావట్లేదు అని అంటే చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మీకు అర్థం కావట్లేదు. కారణం ఎందుకు అర్థం కాదంటే, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని యొక్క సేవకులు మాటలు రాస్తున్నారు. ఎవరైతే ఈ వాక్యమును రాసినారో వాళ్ళు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక బుక్ రాసినాను, ఆ బుక్ మీరు చదువుతుంటే మీకు అర్థం కాలేదనుకో, నేను వచ్చి ఈ వాక్యం ఎందుకు, ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి అని నేను మీకు చెప్పినప్పుడు ఆ వాక్యము దాని యొక్క అర్థం ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే, దేవుడు ఎందుకు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడంటే ఆయన మనకు సమస్తమును బోధించడానికి. ఏం బోధిస్తాడు ఆయన? సమస్తమును. నువ్వు ఎలా నడుచుకోవాలి, ఏ వాక్య ప్రకారం నువ్వు ఎలా నడుచుకోవాలి, లోకములు నువ్వు ఎలా జీవించాలి, దయ్యములను ఎలా ఎదిరించాలి, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి, ఏడవల్ల సమస్యలు వచ్చినప్పుడు పక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారా, అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ఏడవల్ల ఏం చేయాలి, ఆయన ఏం చేస్తాడు? నీకు బోధిస్తాడు. నీకు బాధ వస్తున్నది, ఒకరి వలన నీకు ఇబ్బంది కలుగుతుంది, నీ యొక్క హృదయం గాయపడ్డది, ఆ గాయపడిన హృదయము, ఆ వేదన పడిన హృదయము బాగు కావాలంటే ఎలా బాగు అవుతుంది? ఎవరు బాగు చేస్తారు దానిని? ఎవరొకరు కూడా బాగు చేయలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తన యొక్క మాటలను బోధిస్తాడు. ఏ మాటలని? నీ గాయపడిన హృదయాన్ని బాగు చేసుకునే మాటలని ఆయన నీకు బోధిస్తాడు. ఎవరైనా బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనమందరం ఏం చేస్తాము? దైవ సేవకులు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలనుకుంటాం. ఒకనొక సమయంలో ఆ దైవ సేవకులు బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు, లేదంటే ఇంకా వేరే ఇతరమైన కారణం ఉన్నది, అతడు ఫోన్ ఎత్తలేదు. అప్పుడు నువ్వేం చేయాలి? కృంగిపోతావు, ఇబ్బంది పడుతుంటావు. ఏం చేయాలి? నువ్వేం చేయాలి అంటే బెడ్ మీద పడుకోవాలా? బాధ ఉంది, రోగం ఉన్నది, ఇబ్బందులో ఉన్నావు. దేవుడు నీకేం చెప్పాడు? నువ్వు బాధలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు అని చెప్పేసి ఏం చెప్పిండు దేవుడు? నువ్వు అక్కడనే ఉండమని చెప్పిండా? లేదే. ఏం చెప్పిండు దేవుడు? దేవుడు ఏమైనా నిన్ను కేవలము నువ్వు దేవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు మాత్రమే నీ శరీరంలో ఉన్న అనారోగ్యాలు పోతాయని ఎక్కడైనా చెప్పిన దేవుడు లేదు. దేవుడు నువ్వు ఇలా అనుకొని నువ్వు సోమరిపోతూ అయిపోతున్నావు. నేను ఈ విషయంలో ప్రార్థన చేయలేకపోతున్నాను, అనారోగ్యం విషయంలో కానీ, కష్టంలో కానీ, దుఃఖంలో కానీ, వాటిని గురించి నేను ప్రార్థన చేయలేకపోయి అదే అనారోగ్య స్థితిలో, అదే ఇబ్బందికరమైన స్థితిలో ఉంటున్నాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు? నేను నీకు సమస్తమును బోధిస్తాను. సమస్తమును బోధించిన దేవుణ్ణి నీలో అనారోగ్యం ఉంటే, నీలో బాధ ఉంటే, నీలో శ్రమ ఉంటే అది ఏ విధంగా తొలగించాలో నేను నీకు చెప్పనా? చూడండి, నేను చెప్పినాను మొట్టమొదటి అననీయ అనే విశ్వాసి, ఆయన విశ్వాసి మాత్రమే, కానీ అతడు దేవుని నుండి భయభక్తులు కలిగిన వాడు. ప్రతిరోజు దేవుని యొక్క మాటల్ని దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో సీనాయి పర్వతం మీదకి దేవుడు ఒక్కసారి దిగి వస్తే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి మాట వినడానికే భయపడ్డారు. ఒక్కరోజు లేదంటే 2-3 రోజులు కావచ్చు, భయపడ్డారు, వణికిపోయినారు. మోసే దగ్గరకు చేపట్టారు, మేము
దేవుని మాట వింటే మేము బ్రతకలేదు, నువ్వు చెప్పు దేవుని మాటలు మేము వింటామన్నా. కానీ ఈరోజు కొత్త నిబంధనలు దేవుడు దాన్ని మార్చివేసేది. నువ్వు ఒక్కరోజు కాదు, ఎప్పుడో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని మాటలు వినడం కాదు. దేవుడు ఏం చేసిందంటే నువ్వు ప్రతిరోజు దేవుని మాట వినేవాడిగా చేసి ఉన్నాను. చెప్పండి, ఎప్పుడు నువ్వు దేవుని మాటలు వినాలి? చెప్పండి, ఎప్పుడు? డైలీ, ప్రతిరోజు. ఎక్కడి నుంచి దేవుని మాటలు వినాలి? బైబిల్లో నుంచి మాత్రమే కాదు, ప్రతిరోజు మనం మన యొక్క హృదయంలో దేవుణ్ణి ఇప్పుడు ఏ విధంగానైతే నేను మీతో మాట్లాడుతున్నానో అదే విధంగా నేను దేవుని యొక్క స్వరముని చాలా స్పష్టంగా వింటాము. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయన నీకు బోధిస్తాడన్నాడు. నేను నీలోనే ఉన్నానన్నాడు దేవుడు. కేవలం నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే నీతో మాట్లాడే దేవుడు కాదు ఆయన. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు నీతో సంతోషించే దేవుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీతో దుఃఖపడే దేవుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు నీ ఇబ్బంది నుండి ఏ విధంగా బయటికి నిన్ను నడిపించాలో నీకు బోధించే యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అననీయ అంటున్నాడు, అయ్యో ప్రభువా, ఆ సౌలు అనేక నాశనం చేయడానికి వచ్చింది ఇక్కడ, ఆయన భయం చేత మేము గడగడ వణికిపోతున్నాము, అందుకని ఇక్కడ దాచుకుని ఉన్నాము. అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావేంటి? ఒకనొక రోజు దేవుడు నీతో చెప్పొచ్చు, ఒక భయంకరమైన వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఒకనొక రోజు దేవుడు నీకు కళ్ళు కనిపించి నీతో మాట్లాడవచ్చు. నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్పు, అతనితో మాట్లాడు అని. లేదంటే ఒకనొక రోజు దేవుడిని కళ్ళు కనిపించి అతని యొక్క సమస్య ఇది, నువ్వు వెళ్ళి అతని సమస్య చెప్పి అతని కొరకు ప్రార్థన చేయి. కానీ ఇంతకు ముందుకు మనం అతని గురించి చాలా చెడ్డగా వినొచ్చు. ఇంతకు ముందుకు అతని గురించి అతను చాలా భయంకరమైన వ్యక్తి అని వినొచ్చు. కానీ ఏ రోజైతే దేవుడు నీతో చెప్పినప్పుడు, దేవుడు నిన్ను వెళ్ళమని చెప్తే దాని యొక్క అర్థం ఏంటిదంటే అప్పటికే దేవుడు అతనికి సంపూర్ణంగా అతని యొక్క రాతి బిందుని తీసేసిందని అర్థం. అతనిలో ఉన్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని దేవుడు తీసేసిందని అర్థం. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటుందంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే అక్కడికి ఆల్రెడీ దేవుడు వెళ్ళింది. కేవలం నువ్వు ఆయన యొక్క నేరుగా, ఆయన యొక్క సాధనంగా అక్కడికి వెళ్ళి దేవుడు ఆయన జీవితం ఏం చేయాలనుకుంటుందో అది చెప్పడానికి మాత్రమే, మనం ఆయన యొక్క నోటిపూరగా వెళ్ళడానికి మాత్రమే. కానీ మరి దీనికి అది ఇక్కడ దేవుడు అననీయతో మాట్లాడిండు. అననీయతో మాట్లాడి ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి సౌలు మీద చేతి నుంచు, నువ్వేం చేయాలి అతనికి నువ్వేం చేయాలో చెప్పు. కారణం ఏంటిదంటే ఇప్పటికీ అతడికి రక్షణ మారుమనసు లేదు కనుక నువ్వేం చేయాలో వెళ్ళి అతను చెప్పమన్నాడు కనుక అననీయ దేవుని మాట విని భయపడకుండా రాత్రి వేళ నడుచుకుంటూ ఆ యొక్క తార్సువాడైనటువంటి సౌలు దగ్గరికి, తిన్నని జరిగిన మార్గం ఎక్కడైతే ఉన్నదో ఆ వీధిలోకి వెళ్ళి ఆ యొక్క ఇల్లు ఎక్కడైతే ఉన్నదో దేవుడు అంత స్పష్టంగా అడ్రస్ కూడా చెప్పింది. చూడండి, ఏ వీధికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, అతడు ఎక్కడ వెళ్ళాడు, అతని యొక్క పరిస్థితి ఏంటిది. చూడండి, దేవుడు మీకు ఏం చేస్తాడు? సమస్తమును బోధిస్తాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు చెప్పినటువంటి చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడలేదని ఉన్నది. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతములు చాలా ఉన్నాయంట. యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఉంటుంది. యోహాను రాశాడు ఏంటి? ఆయన చేసిన అద్భుతములు వాటన్నిటిని రాయాలంటే ఈ భూలోకంలో ఉన్న పుస్తకములు కూడా సరే అన్ని అద్భుతాలు చేసిందంట. భూలోకంలో ఉన్నటువంటి పుస్తకములే సరిపోవనంటే 3.5 సంవత్సరములలో ఆయన ఎన్ని అద్భుతాలు చేసి చూడండి, ఎన్ని గొప్ప కార్యములు. మనం చదువుతున్నవి కొన్ని మాత్రమే, కానీ ఈ రోజులలో దేవుడు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అవన్నీ మనము గుర్తించలేకపోతున్నాం. దేవుడు ఎన్నో వేల అద్భుతాలు చేస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే, యెహోవా దేవుని మందిరంలో నివసించి వారులారా మీరు ఆయనను స్తుతించండి. అహరోను వంశస్థులకు చెప్తుండు, ఇజ్రాయేల్ వంశస్థులకు చెప్తుండు, లేవి వంశస్థులకు చెప్తుండు. చివరికి ఏం చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మనమందరం దేవుణ్ణి స్తుతించండి అంటున్నాడు. మీరందరూ ఏం చేయాలి? మనమందరం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఆయన చేసిన మేలులను బట్టి,
ఆయన మనతో మాట్లాడతాడని. నన్ను దేవుడు అబ్బా తండ్రి అని పిలిచే ఆ సమాన హక్కుని, యేసు ప్రభుతో పాటు సమాన హక్కుని నేను కలిగి ఉన్నాం. ఒక ఇంట్లో ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులకి సమానమైన హక్కు ఉంటుందా? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉంటుందా? సమానం. అదేవిధంగా యేసు ప్రభువు కూడా నిన్ను నన్ను యేసు ప్రభుతో తండ్రి ఎదుట సమానంగా చేసిందంట. సమానం మన ఇద్దరము కూడా. అందుకనే యేసు ప్రభు ఏమంటాడు, మిమ్మల్ని నేను సహోదరులు అని పిలవడానికి నేను సిగ్గుపడట్లేని అంటున్నాడు దేవుడే ఏమంటున్నాడు, మనమందరం పాత నిబంధనలో విన్నాం. పాత నిబంధనలో దేవుడు అంటే గడగడలు ఆడేది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని నేను అన్న, అక్క, చెల్లి, తమ్మి అని పిలుస్తున్నాను. మీతో ఎంత ఫ్రెండ్షిప్ చేస్తున్నాను చూడండి అంటున్నాడు. అందుకనే మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుని యొక్క మహిమను మనము చూడాలి. ఆయనతో పాటు ఆయన మహిమలో మనము ఏకం కావాలి అనేది, సంపూర్ణం కావాలనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక.